సభ్యులు చెప్పింది రెయిన్ గేజ్ల అధ్యక్ష. నేను మంత్రిగా బాధ్యతలు తీసుకున్న తర్వాత జిల్లా కలెక్టర్లతోని వ్యవసాయ శాఖ అధికారులతో ఒక వీడియో కాన్ఫరెన్స్ తీసుకున్నా. చాలా మంది పెద్దలు ఉన్నారు. రెయిన్ గేజ్ అనేది ఎప్పటికప్పుడు మనం సర్వీసింగ్ చేయాలి, దానికి ఎప్పటికప్పుడు రిపేర్ చేసి అవి ఎప్పుడు అందుబాటులో ఉంచాలి అధ్యక్ష. దురదృష్టం ఏమిటంటే లాస్ట్ 5 years ఎక్కడ కూడా అధ్యక్ష ఒక్క రెయిన్ గేజ్ అయితే పనిచేసిన పరిస్థితి లేదు. మళ్ళీ నేను సపరేట్ గా దానికి కొన్ని నిధులు ఇచ్చి 2 months లో మళ్ళీ అన్ని కూడా పనిచేసే విధంగా చర్యలు తీసుకున్నాం అధ్యక్ష. ఇప్పుడు సభ్యులు చెప్పినట్టుగా వర్షపాతం కూడా ఒక ఊర్లో ఒక వీధిలో పడితే రెండో వీధిలో పడడం లేదు, ఒక మండలంలో ఒక దగ్గర ఎక్కువ పడితే ఒక మండలం పూర్తిగా పడడం లేదు. దీనికి కూడా కొత్తగా ఇప్పుడు శాటిలైట్ సిస్టమ్ వచ్చింది, అదేవిధంగా కొత్తగా టెక్నాలజీ వచ్చింది. మేము ముఖ్యమంత్రి గారు ఆలోచన చేస్తున్నాం, రియాలిటీ రావాలి, ఎక్కడ వర్షపాతం లేదో తెలుసుకోవాలని ఆ ప్రయత్నాలు కూడా చేసి అందులో భాగంగా మరి కార్యక్రమాలు చేస్తున్నాం. 8 కోట్ల అధ్యక్ష వెంటనే ఏవైతే రెయిన్ గేజెస్ ఉన్నాయో ఇవన్నీ పనిచేయకపోతే 8 కోట్ల రూపాయలు రిలీజ్ చేసి 26 జిల్లాల్లో ప్రతి మండలంలో మళ్ళీ రెయిన్ గేజ్లన్నీ కూడా సర్వీస్ చేసి మళ్ళీ లైన్లోకి తెచ్చామని చెప్పి ఈ సందర్భంగా సభ్యులకు తెలియజేస్తున్నాను అధ్యక్ష.